హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కడపాక దగ్గర ఉన్న అష్టాదశ శక్తిపీఠాల గుడిని చూద్దాం. హిందూ ధర్మాల ప్రకారము 108 శక్తిపీఠాలు ఉన్నవి. అందులో ముఖ్యమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. ఈ అష్టాదశ శక్తిపీఠాలు మన దేశంలో వివిధ ప్రాంతంలో ఉన్నవి. అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందులో అన్ని చోట్లలో ఎలాగైతే అమ్మవారు ఉంటుందో అదే విధంగా ఆ ఆకారాలతోటి ఆ శక్తితోటి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. దక్ష ప్రజాపతి శివుడు లేకుండా ఒక హోమాన్ని తలపెడతాడు. అయితే అక్కడికి వచ్చిన పార్వతి తన భర్తకు కలిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ హోమంలో వెళ్ళి తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. అయితే అక్కడ శివుడు ఆమె ప్రాణత్యాగాన్ని చూసి తట్టుకోలేక వీరభద్రుణ్ణి పుట్టించి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును ఖండించి ఆ హోమంలో నుంచి పార్వతీదేవి యొక్క శరీరాన్ని తీసుకొని అన్ని లోకాలు విరక్తుడై తిరుగుతుండగా అది చూసిన మహావిష్ణువు ఇలా శివుడు ఉంటే అమంగళమని భావించి తన సుదర్శన చక్రంతో అమ్మవారి యొక్క శరీరాన్ని అనేక భాగాలుగా విడగొడతాడు. అయితే అనేక ప్రాంతాలలో భూమి మీద పడి అక్కడక్కడ శక్తిపీఠాలుగా వెలిసి ప్రజలతోటి పూజను అందుకుంటున్నవి. అందులో అష్టాదశ శక్తిపీఠాలు ప్రముఖమైనవి. ఆ శక్తిపీఠాలన్నిటినీ ఒకే గుడిలో మనం ఇక్కడ చూడవచ్చు. మనకు వెళ్ళగానే మొట్టమొదటిగా రామలింగేశ్వర స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. కానీ మనం దర్శనం చేసుకోవాల్సింది ఎక్కడ అంటే వినాయకుని దగ్గర నుంచి ప్రారంభించి అన్ని శక్తిపీఠాలను దర్శించి ఆ తర్వాత మనము రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. ఓం అథ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలా దేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపీ ప్రజాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవి గజామాంగల్యగౌరికా వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతీ అష్టాదశసు పీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఓం అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని మనం విన్నాం కదా. ఇది ఎక్కడెక్కడ ఉందో ఈ స్తోత్రంలో మనం చూడవచ్చు. అంత దూరం వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి అన్ని విగ్రహాలను అంటే అన్ని దేవాలయాలను దర్శనం చేసుకొని ఆ విగ్రహాలను అక్కడ ఉన్నట్టుగా ఊహించుకొని చూస్తే అంతటి పుణ్యం కూడా దక్కుతుంది. ఇది వచ్చేసి కొడపాక ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్లో మనకు మధ్యలో కొడపాక అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్కు ఒక వృద్ధాశ్రమం ఉంది, ఆనంద నిలయం అని. ఆ ఆనంద నిలయం వృద్ధాశ్రమం ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఈ టెంపుల్ వస్తుంది. ఇది కొమరవెల్లికి 5 కిలోమీటర్ల దూరంలోను, కొడపాకకు 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం ఉంది. ఈ గుడి విశేషాల గురించి అర్చక స్వామి ద్వారా మనం విందాం. ओके स्वामी, ये टेम्पल का विशेष मेरे को थोड़ा बोलें सर. ये टेम्पल जो है यहाँ कोंडापाक क्षेत्र में पड़ता है और यहीं से थोड़े दूर में लगभग में 5 किलोमीटर में कोमरवेली पड़ता है, जो वो भी भगवान शिव जी का मंदिर है, मल्लिकार्जुन बोला जाता है. और उसी के पास में यह भी जो टेम्पल है उसका नाम अष्टादश शक्तिपीठ सहित उमा रामलिंगेश्वर. इसमें 18 यानी कि 18 माता हैं. लंकायाम शांकरी देवी कामाक्षी कांचिकापुरे प्रद्युम्ने श्रृंखला देवी. इस प्रकार से यहाँ पे 18 माता 18 देवी हैं. यह 18 देवी जो हैं यह माता पार्वती के अवतार होती हैं.
शांकरी देवी, कामाक्षी माता, या हर एक मनुष्य के कल्याणार्थ, संसार के कल्याणार्थ यह अवतरित होकर के यह मनुष्यों का उद्धार करती हैं। यह माता जो हैं, जिस प्रकार से हमारे चंडी हवन में भी आता है, चंडी हवन में जो चंडी पाठ है उसका नाम दुर्गा सप्तशती है, जिसमें दुर्गा माता का पूरा विस्तार दिया गया है। दुर्गा माता की जिस प्रकार से हम सब लोगों की लाइफ कैसे डिपेंड करती है, उसकी हम लोगों को एक अलग सोच होती है, उसी प्रकार से एक अलग से जो चैप्टर है वह माता पार्वती का, यह एक अलग से एक शास्त्र बना, उसका नाम देवी पुराण है। देवी पुराण सहित दुर्गा सप्तशती है। यह दुर्गा सप्तशती में भगवान एवं माता के जितने अवतरित हैं, जितने अवतरित अवतार हैं, उन सब का विस्तार दिया गया है एवं 13 अध्यायों के द्वारा यह चंडी होम भी कहा जाता है और उसका चंडी होम भी होता है। यहाँ पर जो रामलिंगेश्वर भगवान हैं, यह रामलिंगेश्वर, बहुत सब लोग सोचते हैं कि रामलिंगेश्वर कैसे आया। लिंगेश्वर भगवान शिव का है, लेकिन राम क्यों लगाया गया? तो राम इसलिए लगाया गया कि जो भगवान शिव हैं, भगवान शिव के इष्ट जो हैं वह राम जी हैं, श्री राम जी हैं। जिस प्रकार से हमारे श्री राम हैं, तो अपना नाम वह रामलिंगेश्वर लगा करके और उस मूर्ति को यहाँ पर, उस लिंग को यहाँ पर स्थापित किया गया है। यहाँ पर 18 देवी हैं। 18 देवियों का प्रतिदिन पूजा, षोडशोपचार पूजा सुबह होती है। सुबह का टाइम इस मंदिर का खुलने का 6:30 टू 12:30 और प्रतिदिन 8 बजे पूरा पूजा हो जाती है। षोडशोपचार पूजा द्वारा आरती वगैरह सब कुछ हो जाती है। 12:30 यानी 12 बजे, 12:30 बजे के बीच में यहाँ पर पूरा देवियों को महानैवेद्य लगता है। महानैवेद्य लगता है। फिर सायंकाल को 4:30 को खोल करके धूप दीप नैवेद्य पंचोपचार पूजा करने के बाद में 7:30 को टेंपल क्लोज कर दिया जाता है। संडे और सैटरडे को 8 बजे क्लोज किया जाता है, 8 बजे क्लोज किया जाता है। इस प्रकार से यह जो अष्टादश शक्तिपीठ है, इसका प्रतिरोज पूजन जो होता है, सब कुछ होता है। और श्री रामलिंगेश्वर जो भगवान हैं, इनका प्रतिदिन अभिषेक होता है। और 18 देवी जो हैं, अष्टादश शक्तिपीठ जो हैं, इनका हर शुक्रवार को अभिषेक होता है। दुग्ध से अभिषेक, पंचामृत से स्नान होता है और नया नया चीर इनको पहनाया जाता है, मतलब अलंकार अच्छी तरह से किया जाता है। और 18 देवी सहित उमा रामलिंगेश्वर सहित गणपति और सुब्रमण्यम स्वामी भी यहाँ पर हैं। इस प्रकार से यह अष्टादश शक्तिपीठ की महिमा है। और अगर जो इस अष्टादश शक्तिपीठ में एक अष्टादश शक्तिपीठ स्तोत्र भी है, उस स्तोत्र का अगर जो कोई मनुष्य प्रतिदिन पाठ करता है तो उसको कभी भी शक्ति की कमी नहीं होता है। जय श्री राम, जय श्री राम। గుడి గురించి చెప్పారు. అయితే ఇక్కడ మనకు ప్రతి శుక్రవారము అమ్మవారికి అభిషేకం జరుగుతుంది పంచామృతాలతో. మరియు ప్రతిరోజు 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇక్కడ గుడి అనేది ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ ఇదే కాదు, ఇక్కడ వినాయకుడు మరియు షణ్ముఖుడు, అదే కుమారస్వామి యొక్క విగ్రహం, మనకు దేవతలు కూడా ఉన్నారు. అంతేకాదు మనకు రామలింగేశ్వర స్వామి ఉన్నారు. రామలింగేశ్వర స్వామి ఎందుకు లింగేశ్వర్ అంటే శివుడు, రామ్ అంటే శ్రీరాముడు కదా. అంటే శివుడికి ఎప్పుడూ తన నోటి ద్వారా రామనామాన్ని మాత్రమే పలుకుతాడు అని చెప్పేసి పురాణాల్లో ఉంది. ఆ ప్రకారంగా అతడికి ఇష్టమైన దైవము శ్రీరాముడు కాబట్టి ఇక్కడ రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని అర్చక స్వాముల వారు చెప్పారు. ఓం అథ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే, प्रद्युम्ने शृङ्खला देवी चामुण्डी क्रौञ्चपट्टणे, अलम्पुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका, कोल्हापुरे महालक्ष्मी मुहुर्ये एकवीरा, उज्जयिन्यां महाकाली पीठिकायां पुरुहूतिका, ओढ्यायां गिरिजा देवी माणिक्या दक्षवाटिके, हरिक्षेत्रे कामरूपी प्रजागे माधवेश्वरी,
ज्वालायां वैष्णवी देवी गजामाङ्गल्यगौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरेषु सरस्वती 18 पीठानि योगिनामपि दुर्लभम् सायङ्काले पठेन्नित्यं सर्वशत्रुविनाशनम् सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् ఓం. చూశారు కదా అష్టాదశ శక్తిపీఠాల గుడిని. మీరు కూడా సమయం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పునీతులు కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.